ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని బాలానగర్ సిసిఎస్ జీడిమెట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైక్ పై అనుమానాస్పదంగా తిరుగుతున్న మహమ్మద్ ఇస్మాయిల్ అనే వ్యక్తిని విచారించగా అతని వద్ద నుండి 25 ద్విచక్ర వాహనాలు స్వాధీనపరుచుకున్నారు. దొంగతనాలకు పాల్పడ్డ ద్విచక్ర వాహనాలను కొన్న మరో 4గురిపై సైతం కేసు నమోదు చేశారు పోలీసులు. అందులో కురేషి బాబా, సోహెల్లను అరెస్టు చేయగా శ్యామ్, షేక్ హుసేన్ అనే నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే నిందితులపై ఆంధ్రప్రదేశ్లో 6 కేసులు, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. సూచన ఏంటంటే ఎవరైనా ఇట్లా తక్కువ ధరకి బంగారం వాళ్ళు చెప్పడం ఇది ఫేక్ గోల్డ్ వచ్చింది. నిన్న అనగా జూలై 19వ తారీఖు రాత్రి 8 గంటల సమయంలో మేము 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. సైబరాబాద్ ఎస్ఓటి అండ్ సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 3 వ్యక్తుల పేర్లు రామేశ్వరరావు, ఇతను విజయవాడకు చెందిన వ్యక్తి, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాడు. వేముల పుల్లారావు, ఇతను గుంటూరుకు చెందిన వ్యక్తి. భక్తుల సాంబశివరావు, ఇతను పల్నాడు ఏరియాకి చెందిన వ్యక్తి. వీళ్ళు 3 ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఫేక్ గోల్డ్ కాయిన్స్ ఒక 100 కాయిన్స్ దగ్గర పెట్టుకున్నారు. ఈచ్ గోల్డ్ కాయిన్ 20 గ్రామ్స్ వెయిట్ ఉంటుందని చెప్పేసి కస్టమర్స్ని ఆకర్షించి మేము తులానికి 10,000 రూపాయలు తక్కువగా ఇస్తాం మీకు, మాకు కస్టమర్స్ నుంచి స్మగ్లింగ్ ద్వారా మేము తెచ్చుకున్నాము, మాకు తక్కువ రేట్ వచ్చింది, అందుకే మీకు తక్కువకి ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళని ఆకర్షిస్తున్నారు. వీళ్ళు తాండూరులో ఒక మహిళతోటి టచ్లో చేరినారు. చాలా రోజులుగా ఆ మహిళతో మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడని విజయవాడ రమ్మంటారు, కానీ ఆవిడ వెళ్ళలేకపోతుంది. తర్వాత వీళ్ళే మళ్ళీ ఒక 3 రోజుల క్రితం ఆమెకు ఫోన్ చేసి మేము హైదరాబాద్ వస్తున్నాము, మేము అక్కడికి బంగారం తెస్తాము, కానీ మీరు కనీసం 1/2 కేజీ బంగారం కొనాలి అని ఆవిడకి షరతులు ఇస్తారు. అయితే ఆవిడ దగ్గర డబ్బులు లేవు. దాంతో ఆవిడ, వాళ్ళ ఫ్రెండ్, ఇంకొక లేడీ, తర్వాత ఇంకా వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భర్త, ప్లస్ వీళ్ళు వస్తూ ఒక గోల్డ్ స్మిత్ని కూడా తీసుకొని వచ్చినారు. వచ్చి వీళ్ళందరూ కలిసి మా దగ్గరలో ఉన్న ఒక హోటల్లో కలిసి చెక్ చేసుకోగా అవి నకిలీ అని తెలిసింది. దాంతో మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద మేము ఆ 3గురిని అదుపులో తీసుకుని విచారించగా వాళ్ళ దగ్గర ఈ 100 గోల్డ్ కాయిన్లు ఈచ్ వెయింగ్ 20 గ్రామ్స్ ప్లస్ 28 lakhs ఎవరైతే ఈ విక్టిమ్స్ ఉన్నారో ఈ 2 మహిళలు, వాళ్ళకి సంబంధికులు, వాళ్ళు తెచ్చిన 28 lakh cash ఈ అక్యూజ్ దగ్గర నుంచి మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళని ఈరోజు మేము రిమాండ్ చేయబోతూ ఉన్నాం. థ్యాంక్ యూ.